ఆ గతంలో అన్ని దాడులు దౌర్జన్యాలు మాత్రమే చూసేవాళ్ళం, లేదా పారిపోయిన కంపెనీల గురించి వినేవాళ్ళం. బట్ మొదటిసారి కూటమి వచ్చిన తరువాత ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల ఈ పెట్టుబడులకు సంబంధించి న్యూస్ వస్తూనే ఉంది. సాధారణంగా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదాన్ని కూడా వేల కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీల గురించి. బట్ చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా కంపెనీలు వస్తూనే ఉన్నాయి, వాటితో ఒప్పందాలు చేసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, బాబు గారి బ్రాండ్ ఇమేజ్ ఉందో, దాంతో ఆటోమేటిక్గా పెట్టుబడులు అనేవి రావడం జరిగింది. ఇటీవల ఈ పెట్టుబడుల అంశం మీద తెలంగాణ నేతలు కూడా కొంతమంది స్పందించినటువంటి పరిస్థితి. చాలామంది భయపడిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తరలిపోతున్నాయని. అలాంటి భయమే వద్దు, ఎక్కడికి తరలిపోవని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ బట్ వాళ్ళకి విషయం తెలుసు, తెలంగాణ నుంచి ఆల్రెడీ ఆ కదలిక అనేది మొదలైంది. అమరావతి భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకోబోతుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు గారి మీద నమ్మకం. ఆయన ఒకసారి తలుచుకుంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి.